ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రభుత్వ కార్యాలయాల్లో శుభ్రత ఫైళ్ల సమర్థవంతమైన నిర్వహణ కోసం ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించారు. కలెక్టర్, అదనపు కలెక్టర్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష, అధికారులు, సిబ్బంది కలిసి కలెక్టరేట్ ప్రాంగణంలో శానిటేషన్ చేపట్టారు. డిపిఆర్ఓ, ట్రెజరీ, ఆర్డీఓ, సిపిఓ కార్యాలయాలను సందర్శించి పారిశుద్ధ్య ఫైల్ నిర్వహణపై సూచనలు జారీ చేశారు. ప్రతిరోజు 1-2 గంటల సమయాన్ని ప్రాంగణ శుభ్రతను కేటాయించామని, పాత సామాన్లు, విరిగిన ఫర్నిచర్ తొలగించమని, ఫైళ్లను పద్ధతిగా భద్రపరచమని కలెక్టర్ ఆదేశించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సందర్భంగా మళ్ళీ మనం కలెక్టరేట్లో ఈరోజు క్లీన్లీనెస్ యాక్టివిటీ కానీ, దీంతోపాటు మళ్ళీ ఫైల్స్ క్లియరెన్స్ యాక్టివిటీస్ కానీ అవి అన్నింటిలో కూడా పాల్గొనడం జరిగింది. నాతో పాటు మరి మున్సిపల్ చైర్పర్సన్ గారు బండారి అనుష గారు, స్థానిక కౌన్సిలర్ గారు, ఏసీఎల్బీ గారు, మిగతా అందరూ జిల్లా అధికారులు కూడా పాల్గొన్నారు. సో ముఖ్యంగా నేను అధికారులు అందరికీ ఏం ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటే, ప్రతిరోజు వారు ఒక 1-2 అవర్స్ ప్రత్యేకంగా వాళ్ళ ప్రిమైసెస్ క్లీనింగ్ పైన ఫోకస్ చేయాలి. ఎందుకంటే వివిధ కూడా ఫీల్డ్ విజిట్స్ కానీ, తర్వాత వివిధ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. కాబట్టి ఇది ఒక్క రోజులో మాత్రమే చేయాల్సిన పని లేవు. ఈరోజు మనం వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ నేను కూడా మళ్ళీ వారితో పాటు పాల్గొని మళ్ళీ ఒక 6-7 డేస్లో వాళ్ళ ఆఫీసెస్లో ఉన్న ఏవైతే పాతయి సామాన్లు, పాతయి ఫర్నిచరు, స్క్రాప్ అటువంటివి ఉన్నాయో అవి అన్నీ కూడా తొందరగా డిస్పోజ్ చేస్తూ మళ్ళీ వాళ్ళ ఆఫీస్ ప్రిమైసెస్ కానీ, బయట ప్రిమైసెస్ కానీ వారు తప్పకుండా క్లీన్ కూడా చేయాలి. సో దానికి వారికి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ఫైల్స్ కూడా ఏవైతే ఉన్నాయో ఫైల్స్ కూడా మళ్ళీ ఆఫీసెస్లో అక్కడికి అక్కడ పెట్టకుండా మళ్ళీ రికార్డ్ రూమ్లో లేదో ర్యాక్స్లో అట్లా వారు క్లియర్గా మరి ఫైల్స్ కూడా స్టోర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం కొన్ని ఫైల్స్ మనం 1 ఇయర్లో డిస్పోజ్ చేసుకోవచ్చు, కొన్ని ఫైల్స్ 10 ఇయర్స్లో, కొన్ని ఫైల్స్ పర్మనెంట్. సో అటువంటి కేటగిరీ ప్రకారం వారు ఫైల్స్ కూడా తప్పకుండా రికార్డులో సరిగా మెయింటైన్ చేయాలి. దాని గురించి కూడా చెప్పడం జరిగింది. పెండింగ్ ఫైల్స్ ట్రెజరీలో కానీ, తర్వాత ఆర్డీ ఆఫీస్లో కానీ అవి కూడా పెండింగ్ ఫైల్స్ ఎక్కువ రోజులు ఉంచుకోకుండా విదిన్ ద SLA లిమిట్లో అవి కూడా క్లియర్ చేయాలి చెప్పడం జరిగింది. సో మనం ఇప్పటి వరకు అంటే జిల్లాలో, గ్రామాల్లో, పట్టణాల్లో, వార్డ్స్లో కూడా అన్నీ కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంది. 99 డేస్ సందర్భంగా జిల్లా ఆఫీసర్స్లో కూడా జిల్లా అధికారులు కూడా పాల్గొంటున్నారు. ఈరోజు కలెక్టరేట్లో అందరికీ కూడా అట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.